జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు జిల్లా పర్యటన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంట్రిక్ అయిపోయింది. ఏదో ఒక ప్రైవేట్ వెహికల్ గుద్ది ఒక వ్యక్తి కింద పడిపోయారు, చనిపోయారు అని చెప్పి ఆ ప్రైవేట్ వెహికల్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పెట్టి స్వయాన ఎస్పీ గారు ఈ విషయం చెప్పి ఇదంతా అయిపోయిన తర్వాత లేదు జగన్ వెహికల్ దాన్ని గుద్దింది అని ఇప్పుడు ఏకంగా జగన్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని తీసుకెళ్ళి పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్ళిపోవడం, ఏకంగా జగన్ భద్రత మీద ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన సొంత డబ్బులతో తయారు చేయించుకున్న ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కనుక పోలీసులు తీసుకెళ్ళిపోయి మరి జగన్కి ఆయన చుట్టూ ఎలాంటి ప్లాన్లు అమలు చేస్తూ ఉన్నారు అని వైసీపీ వాళ్ళు అనుమానపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో చాలామంది చర్చిస్తూ ఉన్నారు, గోదావరి పుష్కరాలు జరిగిన మరణాల మీద ఎవరి మీద కేసులు పెట్టాలి, కందుకూరులో ఒక పొలిటికల్ సభలో చంద్రబాబు గారి సభలో తొక్కిసలాట జరిగి చనిపోతే దాని మీద ఎవరి కేసులు పెట్టాలి, గుంటూరు చీరల పంపిణీలో తొక్కిసలాట జరిగింది చంద్రబాబు గారు పాల్గొన్న దాంట్లో ఆ కేసులు ఎవరి మీద పెట్టాలి, ఇటువంటి కేసులను ఎవరి మీద పెట్టాలి అని మరికొందరు చంద్రబాబు గారు 14-19 మధ్యలో సీఎంగా ఉన్నప్పుడు ఈవెన్ 2015లో కూడా తన కాన్వాయ్ గుద్ది ఒక మహిళ చనిపోతే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారు ఆమెకి ఇందిరమ్మ హౌస్ ఇవ్వడం, 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం, మరి అప్పుడు ఆ కేసు ఎవరి మీద పెట్టాలి అని చెప్పి కూడా అంటే ఇప్పుడు ఒక చర్చిస్తూ ఉన్నారు. ఇంతకుముందు చంద్రబాబు గారి కాన్వాయ్ అవును అప్పుడు పత్రికలు కూడా రాసుకొని వచ్చి అవి కూడా షేర్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబుస్ కాన్వాయ్ కిల్స్ ఉమెన్ ఇన్ వెస్ట్ గోదావరి అని అప్పుడు ఇంగ్లీష్ పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి. ఏ ఉమెన్ ఇన్ హర్ 70s వాజ్ కిల్డ్ when she was hit by one of the vehicles in Andhra Pradesh. Chandrababu Naidu's convoy hit near Yadlagudem in Polavaram Panchayat. The victim was identified as Yerlapati Mangamma, a resident of Yadlagudem village. According to reports, Mangamma and Devulamma were standing on the roadside when one of the vehicles in the convoy hit them. Devulamma was rushed to a nearby hospital in Rajahmundry. Soon after the mishap, the AP CM Chandrababu immediately announced an ex-gratia of 5 lakhs and Indirama house for the family of the deceased woman. Chandrababu has also announced 2.5 lakh for Devulamma for her medical treatment. ఒకరికి 2.5 లక్షలు ఇచ్చారు, గాయాల పాలైన వాళ్ళకు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు అని ఇది చర్చల్లోకి తీసుకొని వస్తూ ఉన్నారు కొందరు. అదేంటి చెప్పలేదా రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్లో కొన్ని చట్టాలు హక్కులు కొన్ని స్పెషల్ ఫీచర్స్ కొందరికే ఉంటాయని, కొందరు స్పెషల్ కేటగిరీ కింద ఉంటారని చెప్పలేదా రామకృష్ణ? ఇంకా వీళ్ళందరికీ చర్చించే వాళ్ళకు మనం పీకలు పిసికితాం, గొంతు పిసికి చంపుతాం, రండ్రా కొడకలరా చెప్పు తీసుకొని కడతాం, గడపాలతో కొట్టుకుందాం, గరాలతో కొట్టుకుందాం, ఒక్కొక్కని మక్కెలు ఎరగదంతా, ఒక్కొక్కడికి కాలు చేసి ఇరిసేస్తా, ఇవన్నీ మేము మాట్లాడతాం. కానీ ఎదుటోళ్ళకు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతాం. మరి ఇన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నప్పుడు ఇట్లా గుద్దడం మీదైనా అప్పుడు మరికొందరు అప్పుడు చంద్రబాబు గారు గోదావరి పుష్కరాలు ఆ చనిపోయిన దాని మీద ఆయన స్పందన ఏమన్నారు? అప్పుడు ఏం చనిపోకుండా ఉంటారా? కుంభమేళాలో చనిపోలేదా? పూరి జగన్నాథ రథయాత్రలో చనిపోలేదా? చనిపోకుండా ఉంటారా అన్నారండి అప్పుడు సీఎం గారు. ఇవన్నీ సర్క్యులేట్ చేస్తున్నారు. అవంతా కుదరదు కదా. ఓన్లీ కొందరికి మాత్రమే కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ కొందరికి మాత్రమే ఏ చట్టమైనా, ఏ రాజ్యాంగమైనా, ఏ ప్రజాస్వామ్యమైనా వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఏదున్నా ఎదుటోళ్ళకి ఆ రైట్స్ ఉండవుగా. చెప్పలేదా రామకృష్ణ? ఇప్పుడు ఈ చర్చించే వాళ్ళంతా స్పెషల్ కేటగిరీకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయని, అందరికీ సమాన హక్కులు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంటాయి? ఇవన్నీ తెలియక చర్చిస్తున్నారు కొందరు ఈ విషయాలన్నీ.